నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు నేర్చుకోబోయేది నానార్థాలు 6th క్లాస్. అయితే తెలుగు వ్యాకరణంలో నానార్థాలు అనేది చాలా ముఖ్యమైన అంశం. టెట్, డిఎస్సి గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎవరైనా సరే నానార్థాల నుంచి ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదనేది తెలుసుకోవాలి. అయితే చాలా మంది నానార్థాలను బట్టి పట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో కేవలం లింక్ మెథడ్ ద్వారా ఒక్కసారి వింటే మర్చిపోలేని విధంగా ఈజీ కోర్స్తో వివరించాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసేసి వస్తారు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నానార్థాలను ఏ విధంగా గుర్తించుకోవాలో ఆ లింక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అవ్వ, తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. తల్లి తల్లిని అమ్మమ్మ అంటారు, తండ్రి తల్లిని నాయనమ్మ అంటారు. వీళ్ళిద్దరు అమ్మమ్మ నాయనమ్మను అవ్వ అంటారు. మన తెలంగాణలో అమ్మను కూడా అవ్వ అంటారు కాబట్టి అవ్వ అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ వచ్చేసిందా. తర్వాత ఆశ, కోరిక, దిక్కు. ఆశ అంటే కోరిక, దిక్కు. మనం దీన్ని ఎలా గుర్తించుకోవాలి అంటే ఆశపడ్డది ఒకే కోరిక అయినా దాన్ని తీర్చడానికి దిక్కు లేదు. మీరు వీలైతే పెన్సిల్తోన పక్కన రాసుకోండి, లేదా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఇతల సైడ్ పేపర్లో, ఖాళీ ప్లేస్లైనా రాసుకోండి. ఆశపడ్డది ఒకే కోరిక అయినా అది తీర్చడానికే దిక్కు లేదు అంటే ఇక్కడ 3 వచ్చేస్తాయి చూడండి. ఆశ, కోరిక, దిక్కు. తర్వాత ఉత్తరం. ఉత్తరం అంటే లేఖ కదా, లేఖ ఏదో ఒక దిక్కుకు పంపించడం జరుగుతుంది. ఉత్తరాన్ని ఏదో ఒక దిక్కుకు పంపిస్తున్నామంటే ఒక దిక్కు వచ్చేస్తుందా. ఉత్తరము, లేఖ, ఒక దిక్కు. తర్వాత కథ. కథ, గౌరి. గౌరి కథ చెప్తుంది అని గుర్తుపెట్టుకుంటే గౌరి కథ వచ్చేస్తుంది. కరం అంటే చేయి, తొండము, కప్పము, కిరణం. ఈ చేయి తొండం వరకు ఏదోలా గుర్తుపెట్టుకున్నా కప్పము, కిరణం అనేది గుర్తుండకపోవచ్చు. గుర్తుంచుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే కరం అని ఇచ్చేసి చేయి తొండం ఇవ్వకుండా కప్పము అని ఇస్తున్నాడు ఆప్షన్లలో. కరం యొక్క నానార్థం ఏందని క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు మనకు కప్పం అని గుర్తుకు రాదు. ఎందుకంటే కప్పం అనేది ఊహించలేము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే లింక్ ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే దీనికి కూడా ఆన్సర్ చేసేసి వస్తారు. కరం అంటే చేయి, తొండము, కప్పము, కిరణం కదా. మన చేయి తొండంలాగా ఉంది. తొండంలాగా ఉంది. ఆ తొండము బావిలో ఉన్న అదే కొలంలో నీళ్లు తాగడానికి వెళ్ళింది. అంటే ఏనుగు తొండంతోనే నీళ్లు తాగుతుంది కదా. ఆ తాగేటప్పుడు ఒక కప్ప వచ్చింది. ఆ కప్ప తీసుకొని కిరణం వైపుకు విసిరింది అని గుర్తుపెట్టుకోండి. చేయి, తొండము, కప్పము, కిరణం వచ్చేస్తుంది. తొండంతో నీళ్లు తాగడానికి వెళ్తే అదానికి కప్ప అడ్డొస్తే కప్పని తీసి కిరణం వైపుకు విసిరింది అని గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత కర్కోటకం. నాగుపాము, మారేడు, విషభేదం. కర్కోటకం అంటే కర్కోటక విషం అని అంటుంటారు కదా, అట్లా. కర్కోటకం అంటే నాగుపాము. నాగుపాముకు విషభేదం ఉండదు. ఏ నాగుపాము తీసుకున్నా అందులో విషంలో భేదం ఉండదు. అంతా ఒకే విషం అని గుర్తుపెట్టుకోవడానికి విషభేదం అనుకోండి. ఈ నాగుపాము విషభేదం ఉండదు. ఈ రెండు ఎక్కడ నాగుపాము ఎక్కడ ఉందంటే మారేడు చెట్టు మీద ఉంది. విషభేదం లేని నాగుపాము కర్కోటకమైనది. ఈ కర్కోటకమైన నాగుపాము మారేడు చెట్టు పైన ఉంది. ఓకేనా. మారేడు వచ్చిందా. కర్కోటకం, నాగుపాము, మారేడు, విషభేదం. నాగుపాము అంటే విషానికి భేదం ఉండదు, అంతా ఒకే విషం ఉంటుందని గుర్తుపెట్టుకుంటే విషభేదం గుర్తొస్తుంది. తర్వాత కాలము, సమయము, నలుపు, చావు. కాలంని సమయం అంటారని తెలుసు. మన దగ్గర ఎవరైనా చచ్చిపోయారంటే కాలం చేసిరని చెప్పడం జరుగుతుంది కాబట్టి చావు వస్తుంది. నలుపు అంటే గడిచిపోయిన సమయం మనకు తిరిగి కనిపించదు కాబట్టి దాన్ని నలుపు అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. నల్లనిది కనిపించట్లేదు అని నలుపు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కాపు అంటే కాయలు కాయుట, రైతు, రక్షణ. కాపు కాస్తున్నవాడు రైతు. దేనికి కాపు కాస్తున్నాడంటే కాయలు కాసినాయి కదా, ఆ కాయలకు కాపు కాస్తున్నాడు. ఎందుకోసం అంటే దీనికి రక్షణ ఇవ్వడానికి. ఈ కాపు కాసినటువంటి కాయలకు రక్షణగా రైతు కాపు కాస్తున్నాడు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. కాపు అంటే కాయలు కాయుట. ఈ కాయలు కాస్తున్నాయి కాబట్టి రైతు రక్షణగా కాపు కాస్తుండు. కీడు, కారు. నెక్స్ట్ కారు కదా. కారు అంటే కాలం, నలుపు. కాలం, నలుపు. ఇప్పుడు ఇంతకుముందు కాలం అంటే సమయము, నలుపు వచ్చింది కదా. అలాగే కీడు, కారు అన్న కూడా కాలము, నలుపు అన్నమాట.
తర్వాత ఏంటి కీడు. కీడు అంటే అపకారము, ఆపద, అశుభం. ఇది తెలుసు. తెలుసు దీనికేం పెద్దగా లింక్ అవసరం లేదు. ఇది తెలిసిపోతుంది. ఆ తర్వాత కులం, వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. దీన్నెలా గుర్తించుకోవాలంటే ఒక వంశంలో అంటే మన ఊర్లలో గ్రామాల్లోనే తీసుకుందాం. అక్కడ ఒక కొంత కొంత కొంతమందిని తీసుకొని ఒక వంశం వాళ్ళని, ఇంకొంతమందిని తీసుకొని ఇంకో వంశం వాళ్ళని ఈ కులాలననేది విభజిస్తూ ఉన్నారు కదా! అట్లా విభజించడానికి కారణం ఏంటంటే, ఒక వంశానికి తగిన వాళ్ళందరినీ ఒక కులంగా విభజించేసుకున్నారు. అట్లా విభజించేసుకున్న వాళ్ళను ఒక తెగకు సంబంధించిన వాళ్ళు అనడం జరుగుతుంది. అయితే గిరిజనులైతే తెగ అంటారు. మన దాంట్లోనేమో ఒక వంశం వాళ్ళు, ఒక కులం వాళ్ళు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ! ఇప్పుడేమొచ్చింది కులము, వంశము, తెగ రెండొచ్చినాయా? ఈ వంశము, తెగలో ఉన్న వాళ్ళకు శరీరాలుంటాయి. ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక ఇల్లు అవసరం. ఇల్లు. అయితే తెగలో చాలా మందుంటారు గాబట్టి, ఒక ఇల్లుతో సరిపోదు. ఒక 4, 5 ఇల్లు కట్టుకొని ఉండడం జరుగుతుంది గాబట్టి, ఆ ప్లేస్‌ని ఊరు అని చెప్పడం జరిగింది. కదా! కులమొచ్చింది. ఈ కులంలో ఉన్న వాళ్ళందరూ ఏ వంశానికి చెందిన వాళ్ళో ఆ వంశమొచ్చింది. లేదా తెగ అయినా అనొచ్చు. తెగ వచ్చింది. అయితే ఈ తెగలో, వంశంలో ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు గావాలి. తమ శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక ఇల్లు గావాలి గాబట్టి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు ఒక ఇల్లు సరిపోదు. తెగలో ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు సరిపోదు గాబట్టి, అది పెద్ద ఊరుగా కొన్ని ఇళ్ళ సమూహంగా ఏర్పడింది. దాన్ని ఊరు అని చెప్పడం జరిగింది. ఇప్పుడేమొస్తుంది కులం అంటే వంశము, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. వచ్చేసిందా? హ్మ్. తర్వాత కొలువు. కొలువంటే ఉద్యోగం, ఆస్థానం, సేవ. కొలువంటే ఉద్యోగం. ఇది మనకు తెలుసు. ఆస్థానంలో ఒకప్పుడు ఆస్థానంలో కొలువు చేస్తుంటారంటారు గదా! ఆడ పని చేసే వాళ్ళను ఆస్థానం, ఆస్థానంలో ఉన్నారు అని చెప్పడం జరుగుతుందంట. ఆస్థానం. సేవ. ఈ ఉద్యోగం అంటేనే ప్రజలకు సేవ చేసే వాళ్ళను ఉద్యోగస్తులంటారు. ఏ ఉద్యోగమైనా సరే వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికే వెళ్లారు గాబట్టి సేవ. కొలువు, ఉద్యోగం, ఆస్థానం, సేవ. గుణము అంటే స్వభావం, అల్లేత్రాడు. గుణం అంటే స్వభావం. అల్లేత్రాడు. ఈ అల్లేత్రాడుని ఎలా గుర్తించుకోవాలంటే, మన స్వభావమైన, మన గుణమైన ఒక్కసారి చెడిపోతే మళ్ళీ అంటే ఒక్కసారి మన క్యారెక్టర్ మీద మచ్చబడితే దాన్ని మనం ఎప్పటికీ తీసుకోలేం. తీయలేం. గుణం అంటే మన గుణం ఒక్కసారి మారిందని ఎవరికైనా తెలిస్తే ఎప్పటికీ అలాగే ఉంది ఆమె గుణం అని జెప్పేసి అంటుంటారు చూడు. ఆ విధంగా గుణము స్వభావం అయింది. అల్లేత్రాడు అంటే ఒక్కసారి దారం తెగిపోతే మళ్ళీ తిరిగి దాన్ని అతికించలేమంటారు గదా! అదే విధంగా మన స్వభావం కూడా మారితే దాన్ని మళ్ళీ తిరిగి మొదటి దానికి తీసుకురాలేం. అట్లా అల్లేత్రాడు అనేది గుణాన్ని సూచిస్తదనమాట. గోవు, ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి. ఇదెలా గుర్తించుకోవాలంటే గోవు అంటే ఆవు గదా! ఈ ఆవు అనేది సరస్వతి వాళ్ళ భూమిలో మేయడానికెళ్ళింది. అప్పుడు సరస్వతికి కోపమొచ్చి బాణం తీసుకొని ఆవును కొట్టబోతే కన్నుకు తాకింది. ఏమైంది? ఇక్కడ గోవు ఉంది గదా! గోవు అంటే ఆవు. ఈ ఆవు సరస్వతి ఉందా? ఈ సరస్వతి వాళ్ళ భూమిలో మేయడానికెళ్ళింది. అప్పుడు సరస్వతికి కోపమొచ్చి బాణం తీసుకొని ఆవును కొట్టబోతుంటే, ఆ బాణం ఎళ్లి ఆవు కన్నులో గుచ్చుకుంది అని గుర్తుంచుకోండి. ఏంటి? అప్పుడు గోవు, ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి వచ్చేస్తాయి. చిత్రం అంటే చిత్తరువు. చిత్రానికి బొట్టు పెట్టి ఆశ్చర్యపోయింది. చిత్రం అంటే చిత్తరువు. చిత్రంకి బొట్టు పెట్టి ఆశ్చర్యపోయింది. అంటే బొట్టు పెట్టగానే అది అందంగా తయారైంది కాబట్టి ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ధర. ధర అంటే భూమి వెల. భూమి వెల. ధర అంటే భూమి కదా! భూమిని కొనుక్కోవడానికి వెల కట్టాలి. ఓకే. దహనం అంటే కాల్చుట, జీడి. దహనం అంటే కాల్చుట, జీడి. కాల్చుట గుర్తుంటుంది. జీడి గుర్తుండదు కదా! జీడి అంటే పెద్దవాళ్ళు హాస్పిటల్స్ లేని కాలంలో అంటే మందులు లేకుండా ఆయింట్‌మెంట్స్ లేని కాలంలో కాళ్ళ నొప్పులొస్తే జీడి పెట్టుకునేవాళ్ళు కాళ్ళకి. అయితే నొప్పి ఉన్న దగ్గర జీడి పెట్టుకుంటే నొప్పి తగ్గేది. కానీ నొప్పి లేని దగ్గర జీడి పెట్టుకుంటే ఆహ్, కాలినట్టు బొబ్బలొచ్చేవి. కాబట్టి జీడి అనేది కాల్చడానికి గూడా ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోండి. దహనం అంటే కాల్చుట, జీడి. దిక్కు అంటే దిశ, శరణం, దారి. దిక్కు అంటే దిశ, శరణం, దారి.
దీన్ని ఈ దిక్కులో ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి. ఈ దిక్కులో వెళ్తుంది, ఈ దారిలో వెళ్తుంది, ఈ దిశలో వెళ్తుంది అంటాం గదా! ఈ 3 వచ్చేస్తాయి. ఎందుకోసం వెళ్తుంది అంటే శరణు కోరడానికి ఈ దిక్కులో, ఈ దిశలో, ఈ దారిలో వెళ్తుంది అని శరణం. శరణు కోరడానికి ఈ దిక్కు, ఈ దిశ, ఈ దారిలో వెళ్తుంది అని గుర్తుపెట్టుకుంటే దిక్కు, దిశ, శరణం, దారి వస్తుంది. నిజం అంటే సత్యము, విధము. నిజం ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది. దాంట్లో మార్పు ఉండదు. కాబట్టి నిజం అంటే సత్యము, విధము. తర్వాత నిగ్గు ఉత్కృష్ట కాంతి, కిరణము, సారం. ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. దీనికి లింక్ పెట్టడానికి నాకు రాలేదు. మీకొస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నిగ్గు అంటే ఉత్కృష్ట కాంతి, కిరణం, సారం. పాలు క్షీరం, భాగం. పాలంటే క్షీరం తెలుసు. భాగం ఎలా గుర్తించుకోవాలి అంటే పాలలో నీటి భాగం ఎంత, పాల భాగం ఎంత అని గుర్తుపెట్టుకుంటే భాగం వస్తుంది. పాలు క్షీరం, పాలలో నీటి భాగం ఎంత, పాల భాగం ఎంత, భాగం. ప్రాణం అంటే ఊసురు, గాలి, బలిమి. ప్రాణం అంటే ఉసురు. ఉసురు తీసినవురా అంటారు చూడు అట్లా. ఉసురు గాలి ఉంటేనే ఆ ప్రాణం నిలబడుతుంది. బలవంతంగా బలిమిగా ఆ ప్రాణాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బలవంతంగా. కాబట్టి ప్రాణం అంటే ఉసురు, గాలి, బలిమి. తర్వాత మతం అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. మతం అంటే ఒకరి అభిప్రాయం. అభిప్రాయం ఏంటంటే ఈ మతంలో ఉన్న వాళ్ళు ఇలాంటి ఆచారాలను పాటిస్తున్నారు, హిందువులైతే ఈ ఆచారాలను పాటిస్తున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంటది. ఆచారాలకు సంబంధించి ఒక బుక్ ఉంటది. అంటే హిందువులు దేన్ని పాటిస్తున్నారు అంటే మన భగవద్గీత, రామాయణం లాంటివి. క్రైస్తవులు అయితే బైబిల్ లాంటివి. వాటిని శాస్త్రం అంటే శాస్త్రం చెప్తుంది అంటారు కదా, ఆ విధంగా. అంటే వాళ్ళ అభిప్రాయము, శాస్త్రము దాన్ని సమ్మతిస్తేనే ఒక మతంలోకి వెళ్ళిపోతున్నారంట. ఏ మతాన్నైనా మనం సమ్మతించాలి. సమ్మతిస్తేనే ఆ మతంలోకి వెళ్తున్నారు అని చెప్పేసి దీన్ని గుర్తుంచుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు కదా. ఓకే, మతం అంటే ఒక అభిప్రాయము, సమ్మతి, శాస్త్రం. శాస్త్రంలో ఏ మతంకైనా వెళ్ళొచ్చు. ఆ మతం ఒక శాస్త్రాన్ని పాటిస్తా ఉంటుంది. అందులో ఉన్న వాటినే పాటిస్తా ఉంటుంది. ఇప్పుడు బైబిల్‌లో గాని, భగవద్గీతలో గాని మనం చెప్పిన దాన్ని సమ్మతిస్తాం. ఎందుకంటే దాన్ని వ్యతిరేకించం గదా! దాన్ని సమ్మతిస్తున్నాం. అది మన అభిప్రాయం. వాళ్ళు గూడా బైబిల్ వాళ్ళు గూడా దాన్ని సమ్మతిస్తుండంటే అది వాళ్ళ అభిప్రాయం. అట్లా వాళ్ళు మతాలు చేంజ్ అయ్యిరు. మతం అంటే అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. శాస్త్రం ఈ విధంగా చెప్తుంది అని అంటారు గదా! అట్లా. నాకైతే కొంచెం ఈజీగానే అనిపించింది. మీకు కన్‌ఫ్యూజ్ అయితే కొంచెం మీకు ఎలా అనిపిస్తే అలా చేంజ్ చేసుకోండి ఇది. రాజు అంటే చంద్రుడు, భూపాలుడు. రాజు అంటే చంద్రుడు, భూపాలుడు. మన చంద్రుడే గదా భూమిని పాలించేవాడు అని జెప్పేసి గుర్తుపెట్టుకోండి. రాజు మనకు చంద్రుడే. అంటే రాత్రి సమయంలో చీకటి పడుతుంది. చంద్రుడు ఉండడం వల్ల కాస్త వెన్నెలగా ఉంటుంది. భూమిని పాలించడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రీతి అంటే విధము, మేర, ఇత్తడి. రీతి విధము, మేర, ఇత్తడి. వర్ణము అక్షరం, రంగు, ఆకారం, జాతి. రీతికి కోడు ఏం లేదు. రీతి అంటే ఈ విధంగా ఉండాలంటారు కాబట్టి మేరా ఇత్తడిని కాస్త మీరే గుర్తుపెట్టుకోండి. అన్నింటికి లింక్ పెట్టలేం కదా, కొన్నైనా మనం నేర్చుకోవాలి. మీకు చెప్పాను కదా మొదట్లోనే 10 ఉన్నాయంటే 5 ఈజీ చేసినా మనకు ఉపయోగమే. మిగిలిన 5ని మాత్రమే బట్టి పట్టడం అనేది జరుగుతుంది. అలా నేను కొన్నింటిని ఈజీ చేసినా కొన్నింటిని మీరు ఈజీగా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను కాబట్టి దానికి మీరు ప్రయత్నం చేసుకోండి. లేదా ఏదైనా ఉంటే అట్లా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. వర్ణము అంటే అక్షరం, రంగు, ఆకారం, జాతి కదా. ఓకే, ఇప్పుడు నల్ల జాతి అని అంటుంటారు కదా, మన నల్ల జాతి అని. అట్లా వర్ణము అంటే రంగు, జాతి, ఆకారం, అక్షరం. వర్షం అంటే సంవత్సరం, వాన, మబ్బు. ఈ సంవత్సరం అంతా వర్షం పడుతూనే ఉంది, మబ్బుగానే ఉంది. వర్షం అంటే సంవత్సరం, వాన, మబ్బు. సంవత్సరం అంతా వర్షం పడేతాన ఎప్పుడు మబ్బుగానే చీకటిగానే ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. సాధువు అంటే సజ్జనుడు, ముని.
సాధు అంటే సజ్జనుడు, మంచివాడు, ముని. సిరి అంటే సంపద, లక్ష్మీదేవత. సిరి సంపదలు రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. సీమ దేశం, వరిమడి, గుర్తు. సీమ అంటే ఒక దేశం, వరిమడి గుర్తు. గుర్తు అంటే ఈ సరిహద్దు గుర్తు, సరిహద్దు రేఖ ఉంటుంది కదా, ఆ సీమకు సంబంధించినటువంటి గుర్తు అన్నమాట. సరిహద్దు గుర్తు. సీమ అంటే దేశము, దేశానికి కూడా ఒక గుర్తు ఉంటుంది. అలాగే వరిమడి, వరిమడికి కూడా ఒక గుర్తు ఉంటుంది, ఎంతవరకు ఉందని చెప్పేసి. అట్లా గుర్తించుకోండి ఇది. హంస అంటే శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. హంస శ్రేష్టమైంది, ఇది ఒక పక్షి. పరమాత్మ, పరమాత్మ కూడా సాధ్యం కానిది ఇది చేస్తుందన్నమాట. పాలలో ఉన్న నీటిని వేరు చేస్తుందంట హంస. అట్లా పరమాత్మ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు క్లాస్ అంతా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లాస్ నచ్చి ఈజీగా అర్థం అయింది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో యూజ్‌ఫుల్ అని రాయండి. నేను కూడా ప్రొఫెషనల్‌గా టీచర్‌ని కాదు. ఇదే నా మొదటి ప్రయత్నం. ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే మీరిచ్చే ఈ ఫీడ్‌బ్యాక్ నాకెంతో అవసరం. నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నచ్చితే హెల్ప్‌ఫుల్ అని రాయండి. నచ్చకపోతే ఇంకేదైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి. నిర్మొహమాటంగా నాకు తెలియజేయండి. నేను దాన్ని స్వీకరిస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.